న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరకామణి కుంభకోణం కేసు దర్యాప్తును సిఐడి బృందం వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవిశంకర్కు సంబంధించిన ఆస్తులపై 20 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో సిఐడి బృందం తిరుమలకు చేరుకొని పరకామణి పాటు కమాండ్ కంట్రోల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. రైట్ గగన, ఏదైతే తిరుమలలో పెను సంచలనంగా మారినటువంటి పరకామణి కేసును కూడా సిఐడి ప్రత్యేక బృందంగా ఏర్పడి కూడా ఇటు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తుకి దిగినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే చూసుకుంటే గత నెల 14వ తేదీన కూడా ఇటు సిట్ అంటే అడిషనల్ డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో కూడా ఒక బృందంగా వచ్చి గత నెల 14వ తేదీ ఇటు పరకామణి, అదేవిధంగా కమాండ్ కంట్రోల్, అదేవిధంగా సంబంధించి ప్రధాన ఆలయాల్లో, అదేవిధంగా 1 టౌన్ కి సంబంధించిన చోటకు కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకొని తిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజున కూడా తిరుపతిలోకి చేరుకొని తిరుపతిలో కూడా పలు కాగితాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా దీనికి సంబంధించి చాలా విషయాలను కూడా ఆయన బయట పెట్టినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే రవిశంకర్ కి సంబంధించి గత ఇంత తక్కువ స్థాయిలో కొన్ని కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎలా కూడబెట్టారు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి కూడా డిసెంబర్ 2వ తేదీకి ఇటు హైకోర్టుకు కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, నివేదికను కూడా హైకోర్టుకు కూడా అందిస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే 5 బృందాలుగా ఏర్పడి కూడా ఈ రవిశంకర్ కు సంబంధించి ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఆయనకు ఆస్తులు ఉన్నాయని తెలుసుకున్నారు. వాటికి కూడా సంబంధించి ఒక ప్రత్యేక బృందాలను కూడా పంపించినట్టు కూడా ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తిరుమలకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు కాసేపటి క్రితం పరకామణిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి అనంతరం ఇక్కడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్లో కూడా ఇక్కడ సంబంధించిన సీసీటీ ఫుటేజ్లు ఏమన్నా ఆధారాలు లభ్యమవుతాయా అన్న కోణంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తిరుమలలో దర్యాప్తు చేస్తున్నారు గగన. రైట్, అంటే ఇప్పటికే దాదాపుగా సిఐడి అనేక సార్లు దీనికి సంబంధించి తిరుమలకు చేరుకొని పరకామణితో పాటు కంట్రోల్ రూమ్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? రైట్ గగన, ఏదైతే సంబంధించి గత నెల 14వ తేదీ టూకీగా మాత్రం వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దానికి సంబంధించిన పత్రాలను మాత్రం తీసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ నిన్నటి బుధవారం నుంచి కూడా సిఐడి 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కూడా పూర్తి స్థాయిలో విచారణకు దిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి గతంలో ఒక సీసీటీవీ వీడియో కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అధికారులు ఈ వీడియో కూడా ఎలా బయటకు వెళ్ళింది అన్న కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పూర్తి వివరాలంతా కూడా డిసెంబర్ 2వ తారీఖు హైకోర్టుకు కూడా పూర్తి స్థాయిలో నివేదికను కూడా అందిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఆయన 1985లో రవిశంకర్ మఠంలో చేరినట్టు, అదేవిధంగా దానికి సంబంధించి అప్పటి నుండి ఇప్పటి వరకు అతనికి ఉన్న పరిచయాలు ప్రతి ఒక్కరిని కూడా మేము విచారిస్తామని కూడా ఇప్పటికీ చెప్పినటువంటి పరిస్థితి. అందులోనూ ఆయనకి ఎవరైనా సాన్నిహిత్యం కానీ, అతనికి తెలిసిన వాళ్ళు కానీ, అదేవిధంగా ఆయన చరిత్ర ఎవరికైనా తెలిసి ఉంటే కూడా, రవిశంకర్ చరిత్ర ఎవరైనా తెలిసి ఉంటే కూడా తనకి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ను కూడా నిన్న విడుదల చేసినటువంటి పరిస్థితి. 94400700 అనే నంబర్ కూడా కాల్ చేసి చెప్తే ఖచ్చితంగా వాళ్ళ పేరును కూడా చాలా గోప్యతగా ఉంచి విచారణ చేపడతామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి సంబంధించి కూడా ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారు అనే కోణంలో కూడా ఇప్పుడు సిఐడి కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.